అసలు పులిహార అంటే ఇవి. ఈ అసలు పులిహారని తినాలనుకున్న వాళ్ళు తినేవాళ్ళే కరువు అయిపోయినారు ఫ్రెండ్స్. ఇప్పుడు మామిడి పండ్లు ఎట్టున్నాయా? ఇక్కడ మామిడి పండ్లు ఎట్టున్నాయా? బాగున్నాయా? బాగున్నాయి కానీ మాకు తోట ఉన్నదా? తోట చూడు, అదే మాట ఫ్రెండ్స్. మామిడికాయల వ్యాపారమే పడిపోయింది ఫ్రెండ్స్. రైతులందరూ బాధపడుతున్నారు. కాపీలు కూడా పెట్టేస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, అన్న మాటలు. అసలు మామిడికాయలు తినే వాళ్ళే లేరు. మంచి మంచి మామిడి పండ్లు చూడండి. వచ్చే సంవత్సరం అన్నకి ఆపిల్ లోడ్లు వస్తాయంట. వచ్చి తోట విన్నారా ఫ్రెండ్స్? యాడ్ వేసినావా తోట? గోడూరు దగ్గర వేస్తున్నా. నిజంగా ఓవన్పల్లి వేస్తున్నా. మన ఓబనపల్లిలో రవణ అబ్బా కంచమ్మ కాలువ కాడ బా కరెక్ట్యా. మన ఓబనపల్లిలో ఆపిల్ తోట వేస్తున్నాడు ఫ్రెండ్స్. ఏం పేరే నీ పేరు? ఏం పేరే నీ పేరు? నా పేరు సత్యంలే. సత్యమా? మా ఓనర్ పేరు కూడా సత్యమన్నే. మా ఓనర్ కోయిట్లో ఉంటాడు సత్యమన్న. ఆయన పేరే పెట్టుకున్నాడు ఈ సత్యమన్న. ఎన్ని ఎకరాలు వేసినారా? వేస్తున్నాం ఇప్పుడు పూడుస్తున్నాం. 2 ఎకరాలు. 2 ఎకరాలు ఇప్పుడు పూడుస్తున్నాడంటే 5 ఏళ్ళకి వస్తుంది. అప్పుడు దాకా ఆపిల్ మన కాడే తినాలా. తర్వాత కేజీ 10 రూపాయలు అన్నీ ఇస్తాడు. సంవత్సరానికి గత 5 ఏళ్ళు కదా. విన్నారా ఫ్రెండ్స్? ఆపిల్ కాయలు 1.5 సంవత్సరానికి కాస్తాయంట. మనం హ్యాపీగా ఇంకొక ఆయన మామిడి పండ్లు ఇచ్చిన ఆయన అసలు ఆయన మామిడికాయలు ఎన్నితో నువ్వే కదా ఇచ్చింది. ఎన్ని ఎకరాలు ఉండదు? 5 ఎకరాలు. ఏమేమి పంట, ఏమేమి మామిడికాయలు వేస్తావు? బంగినపల్లి పులిహార నుంచి రుమాణి నీలం బెంగళూరు.